60 ఏండ్లలో కోరికలు ఎక్కువవుతాయి. అంగం సహకరించదు. అది కరెక్టా? లేదా? కరెక్ట్. ఎందుకంటే 60 ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు అన్ని బాధ్యతలతో ఫ్రీ అయిపోతారు. సామాన్యంగా. ఎప్పుడైతే ఫ్రీ అవుతారో అంటే రిటైర్మెంట్ గానివ్వండి, 58కి రిటైర్ అయిపోతుండే. రిటైర్మెంట్ గానివ్వండి, లేకపోతే బాధ్యతలు గానివ్వండి అంతా ఫ్రీ అవుతారు. ఫ్రీ అవ్వగానే వాళ్ళకేమవుతదంటే సెక్స్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో అంటే లిబిడో గానివ్వండి అది ఎక్కువైపోతది. ఇది ఎక్కువైపోతుంది ఈ లిబిడో. కానీ అంగం సహకరించదు. ఎందుకంటే ఈ అంగం ఏదైతే ఉంటుందో అది యూజువల్లీ ఏందంటే సహకరించదు. ఎందుకంటే ఏమవుతుందంటే యూజువల్లీ మీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంగస్తంభన వైఫల్యం ఎందుకొస్తదంటే దానికి 4 కారణాలుంటాయి. యూజువల్లీ నీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఎలా అంటే నంబర్ 1 కారణం ఏముంటుందంటే యూజువల్లీ మనము ఈడీకి ప్రాబ్లమ్ ఏముంటుందంటే వాస్కులార్ ఈడీ అంటారు దీన్ని. వాస్కులార్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బ్లడ్ సర్క్యులేషను అక్కడి వరకు వెళ్ళదు. ఈ అంగం వరకు బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళదు. ఓకే. ఈ బ్లడ్ వాస్కులార్ అంటే ఇందులో ఆర్టరీస్ ఉంటాయి. ఇందులో వెయిన్స్ ఉంటాయి. ఈ ఆర్టరీస్, ఈ వెయిన్స్ ఏందంటే ఆర్టరీస్ బ్లడ్ తీసుకొస్తాయి. వెయిన్స్ బ్లడ్ వాపస్ తీసుకెళ్ళిపోతుంది హార్ట్‌కనమాట. అయితే ఎప్పుడైతే ఈ వాస్కులర్ ఈడీ అయిపోతుందో అంటే వాళ్ళకు ఈ ఏజ్ ఉన్న వాళ్ళకు యూజువల్లీ ఈ వాస్కులర్ ఈడీ ఉంటది. ఎందుకంటే 60 సంవత్సరాలు బ్లడ్ వెసల్స్ అన్నీ అంటే కొంచెం ఓల్డ్ అయిపోతాయి. లోపలంతా చిక్కిపోతాయి. అక్కడ ఏదైనా అబ్‌స్ట్రక్షన్స్ గూడా వస్తాయన్నమాట. అయితే ఇది రావచ్చు. సెకండ్ వచ్చేసి హార్మోనల్. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది వాళ్ళకు. హార్మోనల్ ఇంబాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గడము. కొంచెం ఏందంటే యూజువల్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీ కోరికలు గూడా పెరుగుతది. ఇక్కడ చూడండి కాంట్రాడిక్టరీ ఉంది. కానీ ఇంబాలెన్స్ అయిపోతది చాలా. దాని వలన గూడా ప్రాబ్లమ్ వస్తది. మూడోది ఏందంటే యూజువల్లీ చాలామందికి న్యూరల్ అంటే నర్వ్ ఇన్ ఇన్వాల్వ్ అవుతుందనమాట. అక్కడ ఏదైతే నర్వ్స్ ఏవైతే ఉంటాయో యూజువల్లీ చాలా రేర్ ఉంటుంది. కానీ ఏందంటే నర్వ్ కూడా ఉంటుంది. డయాబెటిక్స్‌లో చాలా ఉంటుంది. షుగర్ వాళ్ళకు చాలా ఉంటుంది. ఇది గూడా చాలా ఉంటుంది. షుగర్ వాళ్ళకు ఇవి గూడా బ్లడ్ వెసల్స్ గూడా చిక్కిపోతాయి. బ్లాకేజెస్ వస్తాయి. కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. అంత మంచిగా ఉండదనమాట. దాని వలన ఈ ప్రాబ్లమ్ వస్తది. ఇంకేందంటే వాళ్ళు మెయింటైన్ జేసుకోరు. ఇంకోటి సైకలాజికల్ ఇది. చాలామందికి సైకలాజికల్ వాళ్ళకేందంటే ఆహ్, సైకలాజికల్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇక మేము ముసలోళ్ళయిపోయినాము, మేము జేయలేము, మాకు అస్సలు రావట్లేదు అన్నట్టు డిప్రెషన్‌లో వెళ్తారు. అది గూడా మంచిది గాదు. ఇప్పుడు ఈ 4 కారణాలని దూరం జేసుకుంటూ మనము ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు రీగెయిన్ జేసుకోవచ్చు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ అంగాన్ని టైట్ జేసుకోవచ్చు. అంటే ఎరెక్షన్ వచ్చేటట్టు చేయొచ్చు. మన మెడిసిన్స్ చాలా బెస్ట్ మెడిసిన్స్. ఇప్పుడు ఇలాంటి క్యాప్సూల్స్ ఇవి వాడితే 65 ఇయర్స్ వాళ్ళు గూడా షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, బైపాస్ అయిన వాళ్ళు, చాలామందికి స్టంట్స్ ఏసుకున్న వాళ్ళకి గూడా ఏమి అంటే ప్రాబ్లమ్ ఉండదు. ఇది వాడితే మస్తు రెస్పాన్స్ వస్తుందనమాట. అయితే ఇట్లాంటి ఉట్టి అంటే మరి క్యాప్సూల్ పంపియండి. ఉట్టి క్యాప్సూల్ ఏసుకుంటా అన్నట్టు కిట్ ఉంటదండి. ఆయిల్ ఉంటది, కిట్ ఉంటది. అన్నీ వాడాలి. మీకు టెంపరరీలీ కూడా కలిసేటట్టు కూడా మేము మెడిసిన్స్ ఇస్తాము. వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. ఓకే. అయితే వ్యూవర్స్ ఎవరికైనా 60 ఇయర్స్ దాటాయి, మీరు మంచిగా లైఫ్‌లో ఎంజాయ్ చేసుకున్నారనుకుంటున్నారంటే తప్పు గాదు. 65, 70 నా దగ్గర 70 వాళ్ళు గూడా వచ్చి తీసుకెళ్తారు. 75 ఇయర్స్ వాళ్ళు గూడా మెడిసిన్స్ నడుచుకుంటూ వచ్చి తీసుకెళ్తారు. అది నో డౌట్ కొంచెం మెల్లిగా వస్తుంది రెస్పాన్సు. కానీ డిప్రెస్ అవ్వద్దు, నర్వస్ అవ్వద్దు. అదే 3-4 మంత్స్ రెగ్యులర్ కోర్స్ వాడాలి. ఒక నెల, 2 నెలల్లో రెస్పాన్స్ వచ్చేస్తుంది. మన బాడీలో డ్యామేజ్ అనేది ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తుంది. అయితే దాని రిపేర్‌కి కొంచెం టైం అయితే పడుతుంది గదా! అది గాకుండా చాలామంది ఏమంటారంటే నాకు ఇన్‌స్టంట్ ఇవ్వండి. ఏదైనా ఈరోజు వాడి జూస్తాను. ఒక 10 రోజుల్లోది ఇవ్వండి అంటారు. అలాంటి వాళ్ళు గాదండి. డాక్టర్ ఎస్ఏ రెహమాన్స్ కిట్ మంచిగా వాడి, కోర్స్ వాడి, నమ్మకంతో నా మీద వచ్చి కంప్లీట్ ట్రీట్మెంట్ జేయించుకుంటారు. అంటే 3-4 మంత్స్ కోర్స్ చేస్తారంటేనే మీరు రండి. లేకపోతే అన్నెసెసరీ వచ్చి నా పేరు చెడు జేయడం మంచిది గాదండి. ఎందుకంటే మేము కష్టపడి మెడిసిన్స్ తయారు జేసాము. మాకు చెడు పేరు రావద్దు. మేమంటే యూజువల్లీ నేను సర్టిఫైడ్ ఆయుష్ డాక్టర్‌ని.
ఎడ్యుకేషన్ ఏదైతే చాలా క్వాలిఫైడ్ ఏదైతే ఉంటుందో క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఏదైనా సరే, ఎక్కడున్నా సరే. అయితే మీరు ఒక క్వాలిఫైడ్ ఎండీ డాక్టర్‌తో మీరు కలుస్తున్నారు కాబట్టి ఫాలో అవ్వండి ఇన్‌స్ట్రక్షన్స్. మీరు నాకు చెప్పకండి. టెంపరరీ ఇవ్వండి సార్, కొంచెం వాడతాము, ఇంతకొస్తదా చూస్తాము, డౌట్ పెట్టుకొని రాకండి.